ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. వర్తమానికి మనం ఆహ్వానించుకుందాం. 5వ మాట ధ్యానాన్ని నడిపించడానికి టి నవీన్ వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. 6వ మాట కె సురేంద్ర బాబు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. మొదట పాస్టర్మ గారు వస్తారు, తర్వాత వాణ్యమ్మ పాడుతుంది, తర్వాత సీనయ్య వీళ్ళు ముగ్గురు వరుసగా పాటలు పాడతారు. అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయ క్రీస్తునాదుందా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. ప్రేమతోడా పరము విడచి పాట్లు పలికివ పాపి కొరకై. ప్రేమతోడా పరము విడచి పాట్లు పలికివ పాపి కొరకై. ప్రాణమిచ్చి రక్షించితివా, అయ్యా ఘోర మరణం అనుభవించితివా. ప్రాణమిచ్చి రక్షించితివా, అయ్యా ఘోర మరణం అనుభవించితివా. దైవతనయ క్రీస్తునాదుందా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. కల్వరిపై కాలు చేతులు క్రూరముగా బంధించి వైరు. కల్వరిపై కాలు చేతులు క్రూరముగా బంధించి వైరు. నేరము నీపైన మోపినా, నేరమన్నడు
ప్రతి వేకువనే ప్రస్తుతి పాడుచు చిన్ని చెకోరినై నన్ను చాలు. ప్రతి వేకువనే ప్రస్తుతి పాడుచు చిన్ని చెకోరినై నన్ను చాలు. కొమ్మ కొమ్మన కమ్మని తావుల కొమ్మ కొమ్మన కమ్మని తావుల విరిసే పూనై ఉన్నను చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడుచు మండుటెడారిలో ఎండిన బ్రతుకున తడిపెడి వర్షపు చినుకైన చాలు. మండుటెడారిలో ఎండిన బ్రతుకున తడిపెడి వర్షపు చినుకైన చాలు. చీకటి రాత్రులు భీతిని మాపెడి చిరుదీపమునై ఉన్నను చాలు. ప్రతి వేకువనే ప్రస్తుతి పాడుతూ ముక్తి పదంబున మొదముగని వద ధూళిగలిలాచి ఉన్నను చాలు. ముక్తి పదంబున మొదముగని పద ధూళిగలిలాచి ఉన్నను చాలు. భక్తితో నీయను రక్తిని కొలిచడి భక్తి భావమై ప్రబలిన చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడుచు సిలువను మోసి సొలసిన నీపై మలయ పవనమై మసలిన చాలు. సిలువను మోసి సొలసిన నీపై మలయ పవనమై మసలిన చాలు. మరణ విజయని మహిమను సాత ఉదయ రాగమై ఉండిన చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడుచు చిన్ని చెకోరినై ఉన్నను చాలు. కొమ్మ కొమ్మన కమ్మని తావుల కొమ్మ
ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, 5వ మాట నేను దప్పిగొనుచున్నాననే మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. మనకు వర్తమానం అందించడానికి మన మధ్య టి నవీన్ గారు ఉన్నారు. వారికి ప్రభు ప్రేమలో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, దేవా, నీ పరిశుద్ధ స్థలంలో సమీపించి ఈ రీతిగా నాయన సిలువలో పలికిన 5వ మాటని నాయనా నేను చెప్పుచుండగా తండ్రి, నన్ను నీ పూరగా వాడుకోండి. మీరు నాకు తెలియజేసిన సమాచారాన్ని ఈ సంఘంలో పంచుకునిచుండగా తండ్రి, నాకు కావాల్సిన ఆత్మీయ నడుపుదలను, జ్ఞానాన్ని దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ సిలువలో యేసు ప్రభువు వారు పలికిన 5వ మాటని ధ్యానం చేసే ముందుగా యేసు ప్రభులు వారు ఏ విధంగా హింసించబడ్డాడో ఆ ప్రదేశం, ప్రెతోరియం అనే ప్రదేశం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభులు వారు ప్రెతోరియం అనే ప్రదేశంలో 1 తక్కువ 39 కోడా దెబ్బలు ఆయన శ్రమపడ్డాడు. ఆ ప్రెతోరియం అనే ప్రదేశం నుంచి గొల్గతా వరకు, ఫోర్ట్రెస్ ఆఫ్ యాంటోనియా నుంచి ఇప్పుడున్న హోలీ సపల్కర్ చర్చ్ వరకు మొత్తం 650 గజాల స్థలం, మొత్తం 2000 అడుగులు. ఆయన నడిచిన ప్రెతోరియం ప్రదేశం నుంచి గొల్గతా వరకు ఆయన నడిచిన ప్రతి ఒక్క మార్గం, వేసిన ప్రతి ఒక్క అడుగు ఒక ప్రవచన నెరవేర్పుగానే సాగింది. మనం గమనించినట్లయితే చరిత్రకారుడైన జోసెఫస్ అనే అతను యేసుక్రీస్తు బలియాగం గురించి చెప్పుచు ఆ ప్రెతోరియం ప్రదేశం నుంచి గొల్గతా వరకు ఆయన నడిచే సందర్భంలో ఈ షిలోయం అనే కోనేరు దగ్గర ఆయన నడిచాడంట. అక్కడ యేసు ప్రభులు వారి రక్తం అక్కడ కోనేరులో చిందించబడిందని చెబుతారు. ఎందుకంటే యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా వాళ్ళు శుద్ధీకరణ చేసుకోవాలంటే, మందిరంలోకి వెళ్ళాలంటే వాళ్ళ పాదాలు కడుక్కోవడం కానీ, చేతులు కడుక్కోవడం కానీ, పరిశుద్ధ మందిరంలో వెళ్ళాలంటే ఈ కోనేరులో వాళ్ళ పాదాలు కడుక్కొని పరిశుద్ధ మందిరంలోకి అడుగుపెట్టేవాళ్ళు. అదేవిధంగా ఆయన చిందించిన రక్తం ఆ షిలోమెను కోనేరులో చిందించబడిందని చెప్పుచున్నారు. రెండవ అడుగు వేస్తున్న పరిస్థితుల్లో అన్యజనుల ప్రాంగణాన్ని ఆయన దాటి ఈ గొల్గతా మార్గాలను సమీపించాడంట. ఈ అన్యజనుల ప్రాంగణంలో ఆయన దాటి వెళ్ళుచున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చెప్పబడిన మాట, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. సమస్తమైన అన్యజనులు ప్రార్థనా మందిరం, ఆయన మందిరం ప్రార్థనా మందిరం అనబడినట్లు ఆయన అన్యజనుల ప్రాంగణాన్ని నడిచి గొల్గతా మార్గంలో బయలుదేరాడు. మూడవదిగా, ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకుని బలియాగంగా అర్పించాడో అదే మోరియా పర్వతం మీద, ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకుని బలియాగంగా అర్పించాడో అదే ప్రదేశంలో ఆయన ప్రయాణమై వెళ్ళుచు అక్కడ పడిపోయిన సందర్భాన్ని, అదే ప్రదేశంలో ఆయన పడిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఈ జోసెఫస్ అనే చరిత్రకారుడు. ఆయన వేసిన ప్రతి ఒక్క అడుగు ఒక ప్రవచనాత్మకంగా జరిగింది. ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్చబడింది. ఆయన జీవించిన జీవితంలో, 33 సంవత్సరాలు జీవించిన జీవితంలో 300 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని చెబుతారు. అదేవిధంగా ఆయన సిలువలో వేలాడిన ఆ దినము దగ్గర 30 ప్రవచనాలు నెరవేర్చబడినాయని మనకు తెలియజేయబడుతుంది. ప్రతి ఒక్క ప్రవచనం, ప్రతి ఒక్క అడుగు ప్రవచనాత్మకంగానే సాగింది. మరి సిలువలో మనం ఆయన యేసు ప్రభువుని చూస్తున్నాం. కలవరి సిలువలో ఆయన యేసు ప్రభువుని చూస్తున్నాం. భూమికి ఆకాశానికి మధ్య ఆయన వేలాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటూ స్థలమైనా లేదు. కానీ ఇక్కడ ఈ సన్నివేశం మనం గమనించినట్లయితే ఆయన తలవాల్చుకుంటూ స్థలం సంగతి పక్కన పెడితే, ఆయన పాదం నేల మీద నిలిపేదానికి కూడా స్థలం లేనట్టుగా ఆకాశానికి భూమికి మధ్య ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఆయన సృష్టించిన మనుషులు యావత్తు ఆయనకు విరోధంగా నిలబడి
ఆయన్ని చంపాలనేసి కేకలు వేస్తున్నారు. అప్పటి వరకు హేరోదు, పిలాతు శత్రువులుగా ఉండేవారు ఆయన్ని చంపేదానికి, ఆయన హత్య చేసేదానికి ఏకమైనారు. ఈ సద్దూకైలు, పరిసీలు ఏకమైనారు. మరియు ఎక్కడైతే హోసన్నా హోసన్నా అని జయధ్వానాలు పలికిన ఆ ప్రజలు ఆ రోజు ఆయన చంపమని కేకలు వేశాయి. ఆయన చేత సృష్టించబడిన మనుషులు యావత్తు ఆయన్ని సిలువేయమని కేకలు వేశారు. మరియు మనుషుల చేత సృష్టించబడిన పరికరాలు కూడా ఆయన్ని సిలివేశాయి. మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క వీపు కొరడాలతో దున్నబడినట్లు ఆ కొరడా కూడా యేసుక్రీస్తుని సిలువ వేయడానికి కారణమైంది. ఆయన సిలువలో గుచ్చబడిన మేకులు ఏదైతే ఉన్నాయో, ఆ 3 మేకులు, మనుషుల చేత సృష్టించబడిన ఆ 3 మేకులు కూడా ఆయన సిలువ వేయడానికి కారణమయ్యాయి. మనుషుల చేత సృష్టించబడిన ఈ సిలువ ముళ్ళ కిరీటం కూడా ఆయన సిలువ వేయడానికి కారణమైంది. ప్రవచనాత్మకంగా సాగిన ఈ చరిత్రలో ఆయన వేదనను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ ఒక దహనబలి హోమాన్ని చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇంపైన సువాసన యాగంగా తన పరిచర్ని సాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు చెప్పబడిన మాట, ఈ 5వ మాట ఏదైతే ఉందో, సమస్తము అప్పటికి సమాప్తమైనను ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభువు చెప్పాడు. సమస్తం నెరవేర్చబడింది. ఏమిటి ఆ సమస్తం? సిలువలో ఆయన సాగించిన బల్యర్పణ ఏదైతే ఉందో, ఒక దహన బలి క్రమం కానీ, ఒక పాప పరిహారార్థ బలిక్రమం కానీ, అపరాధ పరిహారార్థ బలిక్రమం కానీ, ప్రతి ఒక్కటి సమస్తం ఆయన సమాప్తపరిచాడు. ఈ దహన బలిని సమాప్తపరిచాడు. ముందుగా ఈ దహన బలి గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ దహన బలి ముందుగా మన బ్రదర్ చెప్పినట్టు, బాలచందర్ చెప్పినట్లు, ఈ దహన బలి అనేది ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి అర్పించడం జరుగుతుంది. ఈ దహన బలి అప్పుడు ఈ యాజకుడు ఏం చేస్తారంటే, యాజకుడు కానీ, ప్రధాన యాజకుడు కానీ, ఈ దహన బలిని యాజకుడు ఎవరైతే ఆ పాపానికి సంబంధించి ఆ వ్యక్తి తీసుకొని వస్తారో ఆ బలి పశువు మీద వాళ్ళ చేతులు ఉంచుతారు. దేవాలయ ప్రత్యక్ష గుడారం యొక్క ఉత్తర దిక్కున ఆ బలి పశువుని వధిస్తారు. బలి పశువుని వధించేసి ఈ ఇత్తడి బలిపీఠం మీద ఆ దేహాన్నంతా, ఆ పశువు యొక్క, గొర్రెపిల్ల యొక్క శరీరాన్ని దహించి వేస్తారు. మరి ఇంకొకటిగా రెండవ పర్యాయం ఏం చేస్తారంటే, ఆ గొర్రెపిల్ల యొక్క తలని, ఆంత్రమూలాలను, ప్లస్ ముఖ్యంగా ఆ కొవ్వును యావత్తును యెహోవాకు ఇంపైన సువాసనగా బలియాగంగా అర్పిస్తారు. మనం ఒక లేఖన భాగాన్ని గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు ప్రభువు పరిమళ వాసనగా ఉన్నట్లు, దేవునికి క్రీస్తు ప్రభు మన కొరకు పరిమళ వాసనగా ఉన్నట్లు మన కొరకు ఆయన దేవునికి బలియాగంగాను అర్పణగాను అర్పించబడ్డాడు. ఈ దహన బలి ఏదైతే ఉందో ఆ బలి యాగం అంతకుముందు ఎంతోమంది ఆచరించారు, ఎంతోమంది చేశారు. కానీ ఇక్కడ ఈయన శిలువ యాగంలో చేసే ఈ బలియాగం ఇంకా ముందెన్నడూ జరగదు. అటువంటి బలియాగంగా ఈ దహన బలి క్రమాన్ని యేసుక్రీస్తు కొనసాగించాడు. యెహోవాకు ఇంపైన సువాసనగా ఆ కొవ్వుని, ఎందుకంటే మొదటిసారి పశుమాంసాన్ని అంతా దహించి వేసిన తర్వాత, రెండవసారి తలని, ఆంత్రమూలాలను, ముఖ్య కొవ్వును దహించి వేసిన తర్వాత యెహోవాకు ఇంపైన సువాసనగా ఆ దహన బలి అర్పించబడుతుంది. ఆ అర్పణ తెచ్చిన ఆ వ్యక్తి పాపం పరిహరించబడుతుంది. కానీ ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు అయిన ఆయన ఈ బలియాగాన్ని సమర్పిస్తున్నాడు. ఏ విధంగా సమర్పిస్తున్నాడు అంటే, తండ్రి తనకు అప్పగించిన బాధ్యతని, ఆ నిబద్ధతని జరిగిస్తూ, తన ప్రజల ఎడగల ప్రేమను నిర్వర్తిస్తూ, ఆయన జీవించిన జీవితం, ఆ జీవించిన 33 సంవత్సరాల జీవితం పరిమళ వాసనగా హోమం వలె ఎగిసిపడుతుంటే యెహోవా ఇంపైన సువాసనగా దాన్ని ఆచరించాడు.
అనుమతించాడు. అటువంటి బలియాగాన్ని, అటువంటి దహన బలిని యేసుక్రీస్తు జరిగించాడు. మనం గమనించినట్లయితే ఈ సువార్తల్లో కానీ మనం గమనించినట్లయితే ఈ దహన బలి క్రమం జరిగించిన పిదప యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన 3వ రోజు ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ప్రత్యక్షపరచబడి లేఖనాల గురించి చెబుతూ మనుష్య కుమారుడు ఈ విధంగా చనిపోయాడు అని చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరూ చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండుచుండటం లేదా? ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఈ దహన బలి జరిగించినప్పుడు ఏంటంటే ఉదయం ఒకసారి దహన బలి జరిగించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి దహించబడుతుంది. మధ్యాహ్నం నుంచి 3 గంటలకు దహించబడిన తర్వాత మరుసటి ఉదయం వరకు కూడా ఆ దహన బలి ఆ బలిపీఠం మీద మంట మండుచూనే ఉండాలి. లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, నిత్యం జ్వలిస్తూనే ఉండాలి. అటువంటి రకంగా ఆ దహన బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. ఇక్కడ వీళ్ళు చూశారంటే ఈ అమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరు శిష్యులు ఆయన లేఖనాలు చెప్పుచున్నప్పుడు వాళ్ళ హృదయం ఏమైందంటే మండుకున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ బలిపీఠం ఏదైతే ఉందో ఈ బలిపీఠానికి సాదృశ్యం ఏంటంటే మన హృదయం బలిపీఠానికి సాదృశ్యం అయితే ఈ బలిపీఠంలో రగిల్చబడే మంట 24 గంటలు మండుచుండాలి అంటే దానికి కావాల్సిన ఇంధనం ఏదైతే ఉందో ప్రార్థన, వాక్యం, విశ్వాసభరితమైన జీవితం. బలిపీఠం అనే హృదయంలో ఆ మంట మండుచుండాలంటే ప్రార్థన, వాక్యపట్న విశ్వాస జీవితం ఎవరి జీవితాలు అయితే ఉంటుందో వాళ్ళ హృదయం నిత్యం జ్వలిస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకే ఈ దహన బలి ఘట్టంలో చెప్తున్నాడు దేవుడు, దహన బలు నీకు ఇష్టమైనవి కావు, అడిగిన ఎలా నేను అర్పిస్తాను. విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు, నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. ఈ హృదయం ఏదైతే ఉందో ఈ హృదయం మన బలిపీఠం. పాత నిబంధన కాలంలో భౌతిక సంబంధమైన బలిపీఠం ఉంది. ఈ నూతన నిబంధన సమయంలో ఈ బలిపీఠం ఏదైతే ఉందో అది మన హృదయం. ఆ బలిపీఠం 24 అవర్స్ జ్వలించబడుతూనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దహన బలి క్రమాన్ని నెరవేర్చాడు. ఈ సంవత్సరంలో మొదటిది దహన బలి క్రమాన్ని నెరవేర్చాడు. రెండవదిగా పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలిలో కూడా యాజకుడు ఏం చేస్తాడంటే ఈ పాప పరిహారార్థ బలి ఇచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇస్తాడు. 2 మేకపిల్లలను సెలెక్ట్ చేసుకుంటాడు. 2 మేకపిల్లలను సెలెక్ట్ చేసుకొని చీటీలు వేస్తాడు. 2 మేకపిల్లలు సెలెక్ట్ చేసుకుని చీటీలు వేసిన తర్వాత యెహోవా పేరట వచ్చిన మేకపిల్లలు ఏంటంటే పాప పరిహారార్థ బలిగా ఇస్తాడు. విడువబడుట అనే చీటీ వచ్చిన మేకపిల్లలు ఏంటంటే స్కేప్ గోట్, దాన్ని సిటీ గేట్స్కి అవతల అరణ్యంలోకి తీసుకుపోని పోయి దాన్ని వదిలేస్తారనమాట. ఈ 2 ప్రవచనాలను యేసు ప్రభువు తన జీవితంలో నెరవేర్చారు ఈ శిలువ యాగంలో. పాప పరిహారార్థ బలి గురించి మనం ప్రతి సంవత్సరం మనం తెలుసుకుంటూనే ఉంటాం. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఇజ్రాయేలీకి సర్వ సమాజం నిమిత్తం ఆ బలి పశువుని తీసుకొని వచ్చి కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని 7 సార్లు చిమురుస్తాడు. అప్పుడు ఇజ్రాయెల్ సమాజంలో ఉన్న పాపం అంతా పరిహరించబడుతుంది. కానీ ఈ స్కేప్ గోట్ థియరీలో ఏంటంటే విడవబడిన ఈ మేకపిల్ల గురించి మనం ఆలోచించినట్లయితే ఈ విడవబడిన మేకపిల్లని ఈ అరణ్యంలోకి, సిటీ గేట్స్ నుంచి అరణ్యంలోకి బహుదూరంగా తీసుకెళ్ళిపోతారు. అది మళ్ళీ తిరిగి రాకుండా తీసుకెళ్ళిపోతారు అనమాట. అందుకే దేవుడు చెప్తున్నాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను, మీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పేసి ఈ పాప పరిహారార్థ బలిలో దేవుడు చెప్తున్నాడు. మూడవ శిలువ యాగంగా మూడవదిగా అపరాధ పరిహారార్థ బలి. ఎందుకంటే యెషయా ప్రవక్త 53వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన మాట, ఆయన తన నిమిత్తం అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకున్నాడు.
పాప పరిహారార్థ బలిగా కాదు, అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకున్నాడు. ఈ అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంది? ఈ అపరాధ పరిహారార్థ బలి అంటే ఎవరైనా కానీ, ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా కానీ దొంగతనం చేసినా, లేదైనా అబద్ధ సాక్ష్యం చెప్పినా, దౌర్జన్యం చేసినా, ఏం చేసినా కానీ వాళ్ళకి తీసుకున్న మొత్తంతో పాటు 5వ వంతు వాళ్ళకి ఇచ్చేసేయాలి. దీన్ని అపరాధ పరిహారార్థ బలి. మనం జక్కయ్య గురించి తెలుసుకున్నప్పుడు కూడా జక్కయ్య చెప్తాడు, నేను తీసుకున్న ఏదైతే ఉందో మొత్తం దాంట్లో 4 పాళ్ళు జక్కయ్య చెల్లించాడు. ఈ అపరాధ పరిహారార్థ బలిలో యేసు ప్రభులు వారు ఏం చేస్తున్నారంటే, మన నిమిత్తం ఆయన అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఏ విధంగా అర్పించబడ్డాడు? శిలువ యాగంలో ఆయన శరీరాన్ని సమర్పించాడు. 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నాడు. శరీరం దున్నబడే రీతిగా హింసించబడ్డాడు. మేకులతో చేతులు కాళ్ళు మేకులతో గుచ్చించబడి బాధించబడ్డాడు. డొక్కల బల్లెపోటుతో బాధించబడ్డాడు. సజీవయాగంగా సర్వాంగ హోమంగా దేవునికి ప్రతిష్ఠితమైన హోమాన్ని జరిగించాడు. ఎక్కువ పెనాల్టీ చెల్లించాడు. పాపం పరిహరించబడాలి అంటే వెల చెల్లించాలి. రక్తం పాపాన్ని పరిహరిస్తుంది, కానీ ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్క రక్తం పాపాన్ని పరిహరించదు. కానీ నిష్కల్మషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం, యేసు ప్రభువులు వారి రక్తం పాపాన్ని పరిహరిస్తుంది. అందుకే ఈయన అధికమైన వడ్డీ చెల్లించాడు. ఫుల్ డెట్ మొత్తాన్ని పెయిడ్ చేసేసాడు. ఇంకా చెల్లించవలసిందంటూ ఏమీ లేదు. అధికంగా ఏదైతే ఉందో అపరాధ పరిహారార్థ బలిగా మొత్తాన్ని చెల్లించాడు. ఇంకా సమాధాన బలు చెల్లించాడు, అల్లాడించే అర్పణ చెల్లించాడు. ఇటువంటి అన్ని సమస్తం సమాప్తమాయనని ఎరిగి ఆయన మాట్లాడుతున్న మాట, నేను తప్పికొనుచున్నాను. ఈ మాట రాసిన భక్తుడు ఎవరంటే యోహాను భక్తుడు. ఇప్పుడు మనం 5వ మాటలోకి వస్తాం. ఈ యోహాను భక్తుడు ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క ఇన్నర్ సర్కిల్లో ఆంతరంగిక శిష్యుడు. ఆయన సమస్తము ఎరిగి ఉన్నానని చెప్పేసి యేసు ప్రభు యొక్క కాంటెక్స్ట్లో ఈయన ఆలోచించి యోహాను సువార్తలు రాస్తున్నాడు. జబదయి మరియు సొలోమి యొక్క కుమారులైన ఈ యోహాను, యేసుక్రీస్తు ఆంతరంగిక శిష్యుడైన యోహాను, ఆయన సమస్తము సమాప్తమైన ఎరిగి లేఖనాలు నెరవేర్చబడినట్లు, ఏదైతే యేసుక్రీస్తు నిమిత్తం చెప్పబడిన లేఖనాలు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ నెరవేర్చబడినట్లు నేను దప్పిగొనుచున్నాను అనేసి ఈ మాటని యోహాను భక్తులు కోట్ చేస్తూ ఉన్నాడు. దప్పిగొనుచున్నాను. ఈ మాట మనం ఆలోచించినట్లయితే అప్పటికి యేసు ప్రభువుల వారి రక్తం, మానవ దేహంలో ఉన్న 6 లీటర్ల రక్తం మొత్తం ఆ శిలువ యాగంలో పూర్తిగా చెల్లించబడిపోయింది. మొత్తం కార్చేశాడు. ఆయన శరీరం చిల్ల పెంకు వలె అయిపోయింది, ఎండిన పెంకులాగా అయిపోయింది. జీవం అంటూ ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో నాలుక ఆయన అంగిటికి అంటుకున్న పరిస్థితుల్లో మాట్లాడుతున్న మాట, నేను దప్పికొనుచున్నా. ఇజ్రాయేలు సర్వ సమాజంతో కాకుండా సర్వ మానవాళితో అడిగే ప్రశ్న, నేను దప్పికొనుచున్నాను. ఆనాడు ఇజ్రాయేల్ని అడగట్లేదు, ఆనాడు ఇజ్రాయేల్ని అడిగాడు, ఈనాడు క్రైస్తవులను కూడా అడుగుతున్నాడు. నేను దప్పికొనుచున్నాను, నా దాహమును తీర్చమని ప్రభువు నిన్ను మనల్ని అడుగుచున్నాడు. ఆయన దాహం గురించి అందరికీ తెలుసు, ఆత్మల దాహం అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియాలో ఆయన యొక్క దాహాన్ని తీర్చాలంటే, ఆత్మల దాహం తీర్చాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయదు. ఏ విధంగా ఆయన దాహాన్ని మనం తీర్చగలుగుతాం? నీ యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో, నీ సాక్షార్థమైన జీవితం ఏదైతే ఉందో, క్రీస్తును పోలి నువ్వు నడుచుకుంటే, క్రీస్తు పోలినట్లు నువ్వు జీవించగలిగితేనే నీ చుట్టుపక్కల ఉన్న అన్యజనులు యేసుక్రీస్తు వైపు నడిపించబడతాడు. ఆ రీతిగా ఆయన దాహాన్ని నువ్వు తీర్చగలుగుతావు. యేసు ప్రభువులు అదే అడుగుచున్నాడు, నేను దహన బలులు ఇంక సమర్పించబడవు,
కొట్టివేశాను. ఇంక ఇటువంటివన్నీ ఏమి లేవు. పాప పరిహారత బళ్ళు ఏమీ లేవు. అపరాధ పరిహారత బళ్ళు ఇంక ఏం చెల్లించబడిన అవసరం లేదు. మీరు నా దగ్గరికి వచ్చారు, మీ పాపం పరిహరించబడిపోయింది. మీ కొరకు నేను చెల్లించవలసిన పెనాల్టీ మొత్తం చెల్లించేశాను. మీరు ఫ్రీ అయ్యారు, మీరు స్వతంత్రులు అయ్యారు. పరలోక పౌరసత్వం మీకు ఇవ్వబడుతుంది. మీరు పొందుకుంటే మాత్రమే కాకుండా అన్యజనులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా సువార్త చెప్పమని చెప్పేసి, ఆ దాహాన్ని తీర్చమని చెప్పేసి యేసు వారు నిన్ను నన్ను అడుగుచున్నాడు. అట్టి దాహాన్ని నువ్వు నేను మనమందరం తీర్చులాగున యేసు ప్రభువుల వారు అట్టి కృపను, అట్టి కనికరాన్ని, అట్టి ప్రేమను మనందరికీ అనుగ్రహించినట్లు కోరుకుందాం. నా ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. చాలా చక్కటి వర్తమానం మనకు అందించినటువంటి నవీన్కి సంఘపక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను దీవించిన గాక.